Romans chapter 11, verses 34, 35, and 36. For whom has known the mind of the Lord, or who has been his counselors, or who has given a gift to him that he might be repaid? 36th verse. For from him, and through him, and to him are all things. To him be glory forever. Amen. తెలుగులో చూద్దాము. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. చూడండి, ప్రభు మనసును ఎరిగిన వాడెవడు అని చెప్పి మరి రోమా సంఘానికి అపొస్తలుడైనటువంటి పౌలు అడుగుతున్నాడు. రోమా సంఘంలో ఉన్నటువంటి సభ్యులను, వ్యక్తులను, ప్రభువు మనసును ఎరిగిన వాడు ఎవడయ్యా మనలో, మీలో? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? కొంతమంది అయితే ఆఫరింగ్ ఇస్తానని మొక్కుకొని కూడా, లేదా మీకు చందా వేస్తాను దేవా అని మొక్కుకొని కూడా ఇవ్వటం చాలా కష్టంగా ఉంటుంది. ఇచ్చే టైం కల్లా మళ్ళీ కొంతమంది మనసు కఠినం అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆయనకు ముందుగా ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? దేవా, నువ్వు నాకు ఖచ్చితంగా ఈ పని చేస్తావని విశ్వసించి నీకు నేను ఈ ఆఫరింగ్ ఇస్తున్నాను తండ్రి అని చెప్పి చెప్పగలవాడు ఎవరైనా ఉన్నారా? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక అని చెప్పి పౌలు గారు రోమా సంఘంతో ఈ విషయాలు చెప్పారు.